నీకున్న అనారోగ్య సమస్యల గురించి అనుక్షణం ఆలోచిస్తూ తీవ్రంగా మదన పడుతున్నావు. నీకు ఎన్నోసార్లు పదే పదే ఒకే విషయాన్ని చెప్తూ వస్తున్నాను. నీలో ఉన్న భయాన్ని తొలగించుకొని మనోధైర్యాన్ని పెంచుకో. అప్పుడే కదా నీకున్న అనారోగ్య సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గుముఖం పట్టేది. ఇక మీదట నీవు దేని గురించి బాధపడవలసిన అవసరం లేదు. దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. నిత్యం నా విభూదిని ధరిస్తూ ఉండు. చక్కటి వైద్యాన్ని, బలమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండు. మనసును ప్రశాంతంగా ఉంచుకో. మనసులో ఎటువంటి ఆందోళనలు పెట్టుకోవద్దు. నా పైన భారం వేసి నిశ్చింతంగా ఉండు. సకల సుఖ సంతోషాలతో మీ కుటుంబంతో నీవు కోరుకున్నట్లుగానే ఆనందంగా జీవిస్తావు. నీవు ధైర్యంగా ఉంటేనే కదా నీ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పగలిగేది. ఈ బాబా నీకు తోడుగా ఉండగా నీకు ఎటువంటి కష్టము దరిచేరనివ్వడు అన్న నమ్మకంతో నా పైన భరోసాతో ఉండు. నీ బాధలన్నీ చూడలేకపోతున్నాను. ఏ తల్లి అయినా తన బిడ్డ బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? నేను కూడా అంతే. నీ బాధను తీర్చడానికి ఒక మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాను తప్ప నిన్ను బాధపెట్టాలని కాదు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. నీ పరిస్థితులన్నిటినీ నేను చక్కదిద్దుతాను. నీవు కోరుకున్నవన్నీ క్రమక్రమంగా తప్పకుండా జరుగుతాయి. ఇక ముందు ఎలాంటి ఆందోళనలు చెందకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఇప్పటి వరకు ఎంతో ఓర్పు సహనంతో ఉన్నావు కదా. నీ ఓర్పు సహనానికి ఒక చక్కటి కాలం నీ ముందుకు వచ్చింది. నా మాటను నమ్ము. నీవు నీ జీవితాన్ని ఎలా గడపాలి అనుకుంటున్నావో, నీ కుటుంబంతో ఎలా సంతోషంగా జీవించాలి అని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నావో, నీకున్న అనారోగ్యాల నుంచి ఎలా బయటపడాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నావో, నీవు కోరుకున్న ప్రతి కోరిక తప్పకుండా నెరవేరబోతున్నాయి. ఇలాంటి సంతోషమైన క్షణం కోసమే కదా ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ వచ్చావు. నేను ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను. కానీ నీవే నన్ను అపార్థం చేసుకుంటున్నావు. బాబా, నేను నిన్ను భక్తితో పూజిస్తున్నానే, ఎప్పుడన్నా నా గురించి ఆలోచించావా? నిన్ను నేను నమ్మినందుకు నాకు జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు రాదా బాబా? నాకు ఆ సంతోషాన్ని నీవే దూరం చేస్తావా? నిన్ను నమ్మి పూజించినందుకు ఇదేనా నీవు నాకు ఇచ్చే బహుమానం అని నీవు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. నిజమే బిడ్డ, నీవు బాధపడడంలో కూడా అర్థం ఉంది. ఇన్ని సంవత్సరాలుగా నీవు సంతోషంగా ఉన్న రోజులు చాలా తక్కువ. ప్రతి దానికి నీవే సర్దుకుపోతూ వచ్చావు. దీనివల్ల నీ చిన్న చిన్న కోరికలు నెరవేరకుండా పోయాయి. నీ ప్రతి బాధ నేను అర్థం చేసుకున్నాను. కానీ కాలం కలిసి రాక నీకు మంచి జరగడంలో ఆలస్యమైంది. జరిగిన ప్రతి విషయాన్ని గతంలా భావించు.